నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఘనంగా తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం, శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు, పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, మేధావులు, ప్రజా సంఘాలు, అభిమానులు. టీటీడీ గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు. మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూములు కోల్పోయిన వారికి పారదర్శకంగా టీడీఆర్ బాండ్లు పంపిణీ. టీడీఆర్ మేళాలో అర్హత పొందిన 22 మందికి బాండ్లను అందజేసిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ ఎన్ మౌర్య. ఇక వార్తలోని వివరాలు. తిరుపతి శ్రీ కోదండరామాలయంలో కొలువైన శ్రీ సీతారాములు లక్ష్మణస్వామి వారికి సోమవారం రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం ఘనంగా జరిగింది. ఉదయం 8:45 నుండి 9:30 వరకు శ్రీ కోదండరామాలయం నుండి శ్రీ సీతారాముల సమేత లక్ష్మణస్వామి వారి ఉత్సవమూర్తులను పాత ప్రసూతి ఆసుపత్రి రోడ్డులోని రేపాకుల సుబ్బమ్మ తోట ఆర్ఎస్ గార్డెన్స్కు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, ఆస్థానం, నివేదన నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు స్వామివారి ఊరేగింపు ప్రారంభమైంది. రాత్రి 7 గంటలకు ఈ ఊరేగింపు శ్రీ కోదండరామాలయానికి చేరుకుంది. కాగా శ్రీ కోదండరామస్వామి వారికి రేపాకుల సుబ్బమ్మ అపర భక్తురాలు. ఈమె 100 ఏళ్ల క్రితం స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించేవారు. 1910వ సంవత్సరం నుండి కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహన సేవలకు సొంత ఖర్చులతో నిర్వహించేవారు. తదనంతరం కూడా ఈ సేవలు కొనసాగాలనే తలంపుతో 1933వ సంవత్సరంలో కొంత స్థలాన్ని కోదండరామాలయానికి విరాళంగా అందించారు. ఈ భూమిలోనే ప్రస్తుతం ఎస్వి బాలమందిరం, ఆర్ఎస్ గార్డెన్స్ ఉన్నాయి. కోదండరామునికి పరమభక్తురాలైన రేపాకుల సుబ్బమ్మ కోరిక మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా ఈ ఉత్సవం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ రవి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూములు కోల్పోయిన వారికి పారదర్శకంగా టీడీఆర్ బాండ్లు పంపిణీ చేస్తున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో జరుగుతున్న టీడీఆర్ మేళాలో అర్హత పొందిన 22 మందికి సోమవారం టీడీఆర్ బాండ్లను కమిషనర్ అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ, నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరిని ఆన్లైన్ చేయడం కోసం మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. 95% ఆన్లైన్ చేశామని, కోర్టు కేసులు, ప్రభుత్వ, టీటీడీ భూములు 22A కింద ఉన్నవి మాత్రమే పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 5 బాండ్లు ఇచ్చామని, సోమవారం 22 టీడీఆర్ బాండ్లు లబ్ధిదారులకు స్వయంగా అందజేశామని అన్నారు. ఖాళీ జాగాలకు లొకాలిటీ వాల్యూ ప్రకారం గుర్తించామని అన్నారు. టీడీఆర్ బాండ్ల కమిటీ సమావేశమై 96 మందికి ప్రీ అప్రూవల్ తీసుకుని అర్హత ఉన్నట్లు గుర్తించామని అన్నారు. వీరందరూ గిఫ్ట్ డీడ్ ఇస్తే తర్వాత బాండ్లు అందజేస్తామన్నారు. వీరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా తిరుపతి, రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ ఆర్డీ విజయభాస్కర్, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, డీసీపీ మహాపాత్ర, ఏసీపీలు బాలాజీ, మూర్తి తదితరులు పాల్గొన్నారు. So TDR nearly 700 ఎలిజిబుల్ బెనిఫిషరీస్ లిస్ట్ మన దగ్గర ఉండడంతో ఈ డ్రైవ్ ఏదైతే మేళా స్టార్ట్ చేసామో ముఖ్యంగా అన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ చేయాలి. 700 డిస్ప్యూట్ ఉన్న ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయినా ఆన్లైన్ అప్లికేషన్స్ పుట్టప్ చేయాలనే ఉద్దేశంతో ఈ మేళా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మేళా స్టార్ట్ చేశాక ఎక్సెప్ట్ ఏవైతే 150 కేసెస్ డిస్ప్యూట్స్ ఉన్నవి ఆర్ఎల్స్ వాళ్ళు ముందుకు రాక పెట్టినవి తప్ప అన్నీ కూడా ఆన్లైన్ పుట్టప్ చేసాము, వ్యాలిడేట్ చేసేసి ఆన్లైన్ చేయడం జరిగింది. అలాగే
ఈ రోజు వరకు ముందుగా ఒక 5 టీడీఆర్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నియర్లీ 22 టీడీఆర్స్ అప్రూవ్ చేశాము. సో టీడీఆర్ ఎవరికైతే ప్రాపర్టీ లాస్ అయ్యారో ఆ ప్రాపర్టీ వాల్యూ ప్రకారం టీడీఆర్ ఇవ్వడం జరిగింది. వేకెంట్ ల్యాండ్ అయితే లొకాలిటీ వాల్యూ, రెసిడెన్షియల్ వాల్యూ తీసుకోవడం జరిగింది. సో ఈ మేళ అయిపోయే లోపల అన్నీ కూడా ఆన్లైన్ చేయడము, రోడ్ ఇన్ఛార్జెస్ త్రూ టీపీపీఓస్, ఏవైనా రెక్టిఫికేషన్ ఉంటే డీడ్స్ కూడా రెక్టిఫై చేయడము, అలాగే వాళ్ళతో గిఫ్ట్ డీడ్ చేయించడము, కంటిన్యూస్గా డిస్ట్రిక్ట్ రిజిస్టర్తో కాంటాక్ట్లో ఉండి సబ్ రిజిస్టర్స్ దగ్గర రేణుగుంట, తిరుపతి సబ్ రిజిస్టర్ దగ్గర స్పెషల్ కౌంటర్ కూడా ట్యూస్డే నుంచి ఏర్పాటు చేయమని చెప్పాము. ఆ స్పెషల్ కౌంటర్లో కూడా రెక్టిఫికేషన్స్ కానీ లేకపోతే గిఫ్ట్ డీడ్ కానీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ప్రీ అప్రూవల్ అంటే మన గిఫ్ట్ డీడ్ కంటే ముందు మనం ఒక కమిటీ వేసేసి ఏవైతే ప్రీ అప్రూవల్ తీసుకుంటామో ఇప్పటికీ 45 కేసెస్ ప్రీ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఈ కమిటీలో ఆర్డీ టౌన్ ప్లానింగ్ ఉంటారు, కమిషనర్, డీసీపీ అండ్ డిప్యూటీ కమిషనర్ ఉంటారు. సో ఈరోజు 96 కేసెస్ ప్రీ అప్రూవల్ తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర నోబెల్ టీచర్స్ అసోసియేషన్ ఎన్టీఏ ఆధ్వర్యంలో తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి పలు వివరాలు వెల్లడించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాసులరాజు, రాష్ట్ర గౌరవాధ్యక్షులు రెడ్డి రమేష్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైమారావు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి జె శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి తరిగుంట సురేష్ కుమార్, అలాగే చిత్తూరు జిల్లా అధ్యక్షులు జయప్రకాష్ నాయుడు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న సంఘం కాబట్టి అందరినీ కలుపుకొని మరి ఉపాధ్యాయ సంఘంలో ఉన్నటువంటి ఎన్టీఏని మరింత బలోపేతం చేయడానికి అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఉన్నాం. నిన్న చిత్తూరు జిల్లాలో పర్యటించి ఒక మంచి సమావేశాన్ని కూడా చిత్తూరు జిల్లా శాఖ చిత్తూరులో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తిరుపతి జిల్లాలోన మరి ఈ జిల్లా పక్షాన ఒక అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణ వాళ్ళతో తీసుకెళ్లడానికి మరి తిరుపతి జిల్లాకు రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక చట్టబద్ధత కల్పిస్తున్నటువంటి బదిలీలు, ప్రమోషన్ల పైన మీతో చర్చించడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది. మరి గతంలో బదిలీలన్నా ప్రమోషన్లన్నా ఒక క్రమబద్ధత లేకుండా ఉద్యోగ ఉపాధ్యాయులను ఎంతో ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఒక చట్టం తీసుకుని వచ్చి ఆ చట్ట ప్రకారం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే మాసాల్లోన ఖచ్చితంగా బదిలీలు, ప్రమోషన్లు చేపట్టి విద్యా సంవత్సరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఈ పద్ధతి అంతా చేస్తున్నందుకైతే ప్రభుత్వాన్ని మేము హర్షిస్తూ ఉన్నాం. రాయలవారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవడాన్ని తీవ్రంగా భావిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నామని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఆర్పీఎఫ్, బలిజ, కాపు, తెలగ, ఒంటరి జాతీయ సంస్థ నాయకులు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో రాయలవారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించాలని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపున డిమాండ్ చేశారు. తిరుపతిలో సోమవారం ప్రెస్ క్లబ్లో ఈ విషయమై ఆర్పీఎఫ్ టీం ఏర్పాటు చేసి సమావేశంలో పాల్గొన్న ఆర్పీఎఫ్ నాయకత్వం రెడ్డి శేఖర్ రాయల్, గోరా వెంకటరమణ, గుండాల వెంకటగోపాల్ నాయుడు, గుర్రాల బాలకృష్ణ రాయల్, ఇండ్ల నరసింహులు, పూర్ణ మొబైల్ మునిప్రసాద్, ఆర్ సూరి, ఆర్ సావిత్రమ్మ, పవన్ రాయల్, వేణు రాయల్, తోట చంద్రశేఖర్ రాయల్, డిసిఎస్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని రోజుల ముందు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రాష్ట్ర ఉత్సవాలుగా ప్రముఖుల జయంతి వర్ధంతుల యొక్క అధికారిక క్యాలెండర్ జారీ చేయడం అయినది. దాంట్లో వచ్చేసి ప్రముఖుల యొక్క జయంతులు, వర్ధంతులు ఉత్సవాలుగా నిర్వహించేందుకు వీలుగా 2025 ఏడాదికి సంబంధించినటువంటి క్యాలెండర్ను జారీ చేసినటువంటి ప్రభుత్వము ఈ యొక్క లిస్టులో రాయలవారి పేరుని చేర్చకపోవడం అనేటువంటి విషయాన్ని చాలా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం. ఇది ఈ యావత్ బలిజ, కాపు, తెలగ, ఒంటరి సామాజిక వర్గానికి ఒక అవమానంగా తీసుకుంటూ భవిష్యత్తులో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్లో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ప్రకటించడం జరుగుతుంది. టీటీడీ గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. గత పాలనలో జరిగిన అవకతవకలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీలో ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నామని సోమవారం టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు టీటీడీ గోశాలలో పలు అక్రమాలు, అవకతవకలు జరిగాయని అప్పటి విజిలెన్స్ నివేదికల్లో తేటతెల్లమవుతోందన్నారు. గోశాలలో గోవులకు కాలం చెల్లిన మందులు ఎక్కడ తయారు చేశాలో లేబుళ్లు కూడా లేని మందులు గోవులకు ఇచ్చినట్లు, పురుగులు పడ్డ దాణా,
పాచిపట్టిపోయిన నీరు అందించారని, చనిపోయిన గోవుల వివరాలను నమోదు చేయలేదని, టీటీడీ విజిలెన్స్ నివేదికల్లో నమోదైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా దాచిపెట్టారని మాట్లాడారు. తీవ్ర వ్యాధులతో ఉన్న గోవులను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉన్న నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమైన ఏమాత్రమూ శ్రద్ధ తీసుకోలేదన్నారు. అప్పట్లో అధికారుల నిర్లక్ష్యం మూలంగా 2 సార్లు గోశాలలో అగ్ని ప్రమాదాలు సంభవించాయన్నారు. దాణా, మందుల సరఫరా కాంట్రాక్టులోనూ భారీగా అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు వీటిపై చర్యలు చేపట్టామన్నారు. గతంలో విజిలెన్స్ అధికారులను అనుమతించలేదని, ఇప్పుడు ఎవరైనా గోశాలకు వెళ్లి చూడవచ్చని, చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు. టీటీడీ గోశాలలో పాల ఉత్పత్తిలో గతం కంటే అదనంగా గోవులు పాలు ఇస్తున్నాయన్నారు. టీటీడీ గోశాలలో 100 ఆవులు అనుమానాస్పదంగా మరణించాయని, టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో మాజీ టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశంతో చేసిన ఆరోపణలను ఈవో తోసిపుచ్చారు. మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు ఎస్వై గోశాలలో చాలా అవినీతి కార్యకలాపాలు జరిగాయని, అప్పట్లో మార్చి 21 నుండి మార్చి 2024 వరకు తిరుపతిలోని ఎస్వై డైరీ ఫామ్లో టీటీడీ విజిలెన్స్ నివేదిక సమర్పించిన వీడియో క్లిప్పింగ్లు, అలాగే గణాంక ఆధారాలను, టీటీడీ గోశాలలో జరిగిన దుర్వినియోగాన్ని మీడియా ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గోవులు ప్రతి నెల సగటున 15 ఆవులు వయోభారం, వ్యాధులతో చనిపోతాయని చెప్పారు. 2024 ఏడాది నాటికి 179 గోవులు మరణించగా 2025 ఏడాదిలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 43 గోవులు మృతి చెందాయన్నారు. చనిపోయిన గోవులు వయోభారం, వ్యాధుల కారణంగా సహజ మరణాలేనన్నారు. ఇదిలా ఉండగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 59 లేగదూడలు జన్మించాయన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని, గోవుల దాణాను విస్మరించినట్లు, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మృతి చెందినట్లు నిరాధారమైన ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. భూమన కరుణాకర్ రెడ్డికి నిజంగా గోవుల మీద ఆందోళన ఉంటే వారి పాలనలో జరిగిన అక్రమాలపై ఎందుకు దర్యాప్తు చేయలేదన్నారు. టీటీడీ గోశాలకు కొత్తగా డైరెక్టర్ వచ్చాక ఈ అవకతవకలు, అక్రమాలు, నిర్లక్ష్యం తదితర అంశాలన్నీ వెలుగులోనికి వస్తున్నాయన్నారు. గతంలో దళారులకు అడ్డాగా మారిన టీటీడీని ఇప్పుడు దళారులపై పూర్తిగా కట్టడి చేసి చర్యలు చేపట్టామన్నారు. గత జూన్ నుండి టీటీడీలో అన్నప్రసాదం మరియు శ్రీవారి ప్రసాదాల రుచిని పెంచడం, లడ్డూ నాణ్యత, సేవల్లో పారదర్శకత, దర్శన టికెట్లు మరియు వసతి, దళారులను కట్టడి చేయడం, టీటీడీ ఐటీ విభాగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. టీటీడీ ఐటీ విభాగంలో అనర్హుని ఐజీజీఎంగా చీఫ్ ఇంజనీర్ ర్యాంకు హోదాలో నిబంధనలకు విరుద్ధంగా నియమించారని, అక్రమ నియామకంపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గత జూన్ నెలకు ముందు శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరాదారులపై చర్యలు చేపట్టి వారిని బ్లాక్ లిస్టులో పెట్టామన్నారు. అదేవిధంగా శ్రీవారి అన్నప్రసాదాల తయారీకి సేంద్రియ ఉత్పత్తులను విరాళంగా ఇచ్చే పేరుతో దాతలు 5 కోట్ల రూపాయల విలువైన కల్తీ సేంద్రియ ఉత్పత్తులను సరఫరా చేసినందుకు దాదాపు 25 కోట్ల రూపాయల వరకు దాతలకు టీటీడీలో పలు ప్రివిలేజెస్ కల్పిస్తూ పాస్ పుస్తకాల ప్రయోజనాన్ని పొందేలా నిర్ణయాలు తీసుకున్నారని, నిబంధనల ప్రకారం ఇలాంటి విరాళాలకు ఎలాంటి ప్రత్యేక హక్కులు లేకున్నా ప్రివిలేజ్డ్ పాస్ పుస్తకాలు జారీ చేశారన్నారు. ఇలాంటి అక్రమాలను తాము రద్దు చేశామని ఈవో మీడియా ముందు చెప్పారు. ప్రస్తుతం భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పంపిణీ చేస్తున్నామని, భక్తుల మనోభావాలు కాపాడడానికి కట్టుబడి ఉన్నామని, ఎప్పటికప్పుడు భక్తుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామని, ప్రస్తుతం అందుతున్న సేవలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, టీటీడీ డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ మరియు ఇన్ఛార్జి డైరెక్టర్ ఎస్వై గోశాల శ్రీనివాసులు, విజిఓ విజిలెన్స్ రామ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఇప్పుడు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మొన్న 11వ తారీఖు ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలు, ఆవులు సంరక్షించే టీటీడీ గోశాల గోవధశాలగా మారడం అపచారం. చూశారు కదా ఫోటోగ్రాఫ్స్, వీడియోలు, రిపోర్ట్లు మీరు చూస్తే మీకే తెలుస్తుంది. కంక్లూజన్ నేనేం చెప్పక్కర్లా. 3 నెలల్లో 100కు పైగా గోవులు మరణించాయి, అది కూడా చెప్తాను. పోస్ట్ మార్టం నిర్వహించట్లేదు, సప్రెస్ చేస్తున్నారు. పోషకాహారం లేక గోవులు బక్క చిక్కిపోయాయి. రోజుకి 500 లీటర్లు కూడా రావడం లేదు. చెత్త పడేసినట్టుగా దాణా వేస్తున్నారు. చెత్త పడేసినట్టుగా అంటే ఆ వీడియోలో ఏం కనిపిస్తుంది మీకు? ఎప్పుడు వీడియోలు అవి చెప్తాను. టీటీడీ గోవులని తెలియకుండా చెవులుకున్న ట్యాగులు కట్ చేస్తున్నారు. గోదానా విషయంలో అవకతవకలు సరిచేయాలి. తర్వాత ఫోటోగ్రాఫ్స్. ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు తెగ. ఈ
ప్రెస్ మీట్లో చెప్పినవన్నీ కూడా అవాస్తవాలు. ఇవన్నీ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. టీటీడీ సిబ్బంది ఇప్పుడు కష్టపడి పనిచేస్తున్నారు, వారు కూడా వారి ఆత్మస్థైర్యం కూడా దెబ్బతినే విధంగా ఉంది. ఈ వాస్తవాల్ని ఈ విధంగా వక్రీకరించి చెప్పడం తప్పది. హిందువులందరూ కూడా గోమాతలను ఎంతో పవిత్రంగా భావిస్తాము, పూజిస్తాము. ఆ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరే చూసారు, మీకు కాపీస్ కూడా ఇస్తాము. లాస్ట్ 3 monthsలో 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయని చెప్పారు. ఇంకా ఎన్ని చనిపోయాయి అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం 179 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి 2025లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం అంటే కొంత పీరియడ్ బిఫోర్ జూన్ ఉంది, కొంత పీరియడ్ ఆఫ్టర్ జూన్ ఉంది. సో మొత్తం అంతా 179 గోవులు చనిపోయాయి. యావరేజ్గా ప్రతి నెల 15 గోవులు చనిపోతాయి. ఎందుకు చనిపోతాయంటే ఈ 15 గోవులు మనము డొనేషన్ మీద తీసుకుంటాము. వీటిలో ఓల్డ్ ఏజ్ ఉంటాయి, ఒట్టిపోయినవి ఉంటాయి, డిసీజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా తీసుకుంటాం. కానీ కొన్ని డిసీజెస్ మాత్రం మనం స్క్రీన్ చేసుకుని సర్టిఫికేట్ తీసుకుని అవి మిగిలిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ లేకుండా అవి తీసుకుంటాం. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద మనం గోవులు వచ్చినప్పుడు మనం తీసుకుంటాం. వాటి వల్ల ఎందుకంటే డెత్ రేట్ మామూలుగానే ఎక్కువ ఉంటుంది. ఇదేం కొత్తగా కాదు. లాస్ట్ ఇయర్ కూడా జరిగినాయి, యావరేజ్ జరిగినాయి, ఈసారి కూడా యావరేజ్ జరిగినాయి. అవి గోవులు చనిపోతూ ఉంటాయి. దీంట్లో 15 గోవులు యావరేజ్గా చనిపోతుంది. లాస్ట్ ఇయర్ జరిగింది, ఈసారి జరుగుతుంది. అఫ్కోర్స్ ఇంకా తగ్గించడానికి ఏ విధంగా అనేది మేము ప్రయత్నిస్తున్నాము, అది వేరే విషయం. కాకపోతే ఈ డొనేషన్ మీద వచ్చినవి ఓల్డ్ ఏజ్ వలన, అలాగే ఈ డిసీజెస్ వలన, కొన్ని డిసీజెస్ వలన చనిపోతూ ఉంటాయి. అది ఒకటి. కాకపోతే ఇంత ముందులాగా మేము సప్రెస్ చేయట్లేదు. ఇవి ఉన్నట్టుగా వాస్తవాలు తెలియాలనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నట్టుగానే చూపిస్తున్నాము. ఎక్కడా కూడా ఎవరికి మీరు చూపించొద్దని చెప్పట్లేదు. అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. తర్వాత మరణాలు ఒకటే కాదు, జననాలు కూడా జరుగుతాయి. ఈ 3 నెలల్లో 43 డెత్స్ అయితే బర్త్స్ జననాలు 59 జరిగాయి ఈ 3 నెలల్లో, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ సంవత్సరంలో. తర్వాత పోస్ట్ మార్టం చేయడం లేదు అనేది ఒకటి. సరే, డెత్ కేసులు మంత్ వైజ్ చెప్తాను ఎనీవే. తర్వాత పోస్ట్ మార్టం చేయడం లేదనేది ఒకటి న్యూస్, ప్రెస్ క్లిప్పింగ్లో ఎక్స్ చైర్మన్ గారు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో పోస్ట్ మార్టం చేయట్లేదు అనేది అవాస్తవం. పోస్ట్ మార్టం అన్నేచురల్ డెత్ ఏదైనా సరే ఓల్డ్ ఏజ్ తప్ప మిగిలిన అన్నిటికీ కూడా పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. అది ప్రాక్టీస్ ఉంది, అది కంటిన్యూ అవుతుంది, చేస్తున్నాం. తర్వాత పోషకాహారం లేకపోవడం, బక్క చిక్కిపోవడం, చెత్త వేసినట్టుగా దానా వేయడం, దానాలో అవకతవకలు, ఇవన్నీ కూడా ఇంతకుముందు ఉండేవి. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేశాము, ఇప్పుడు లేదు. ఇంతకుముందు ఉన్నదనేది విజిలెన్స్ రిపోర్ట్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు కూడా చాలామంది నిన్న చూశారు, వెళ్ళారు, చూశారు ఎలా ఉన్నాయి గోవుల పరిస్థితి అనేది మీరు కూడా చూడొచ్చు. ఎలా ఉందని వాటి ఆరోగ్య పరిస్థితి ఏంటనేది. గోవులకి తిరిగి పెట్టట్లేదు, దానా వేయడం లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది నిన్న ప్రెస్ మీట్లో 11వ తారీఖు. దీంట్లో గోవుల సంఖ్యను బట్టి దానా వేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా అది తేడా లేదు. 4 జూన్ లాస్ట్ ఇయర్ 254 మెట్రిక్ టన్స్ ఫార్ములా 1, అలాగే ఈ సంవత్సరం 229, ఫార్ములా 2 600. అంటే ఎందుకు తగ్గిందంటే నాన్ మిల్చింగ్ టు మిల్చింగ్ అయినప్పుడు అంటే పాలు ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు వాటికి ఫార్ములా 2 పెడతాము.
సో ఫార్ములా 2 641 పోయిన సంవత్సరంలో ఫస్ట్ హాఫ్లో అంటే జూన్ దాకా పెడితే ఈ సంవత్సరం 709 మెట్రిక్ టన్స్ పెట్టడం జరిగింది. ఫార్ములా 3 అంటే దూడలుగా పెట్టేది, ఆవు దూడలుగా పెట్టేది 20.86 మెట్రిక్ టన్స్ పెడితే ఈసారి 16.227 పెట్టడం జరిగింది రెండో హాఫ్లో. అలాగే హెచ్ఎన్ ఫోడర్ అని ఒక రకమైన ఫోడర్, అది 3000 మెట్రిక్ టన్స్ అప్ టు జూన్ పెడితే తర్వాత ఉన్న హాఫ్ ఇయర్లో అంటే జూలై నుంచి డిసెంబర్ దాకా 3318 మెట్రిక్ టన్స్ పెట్టడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఫోడర్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ఫోడర్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉంటాయి, ఎవరు కూడా దీన్ని సప్రెస్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఫోడర్ పెట్టలేదు, ఏదో దీంట్లో అవినీతి జరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడారు. అది కంప్లీట్గా అది అవాస్తవం. ఇవన్నీ రికార్డులు కూడా క్లియర్గా ఉన్నాయి. పుష్పగిరి మఠం వేద పాఠశాల మరియు కళ్యాణోత్సవ భవనం పుష్పగిరి మహాసంస్థాన పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాధీశ్వరులు పరమహంస పరివ్రాజకులు అనంత శ్రీ విభూషిత అభినవోద్దండ శ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం వేద పాఠశాల, గోశాల, కళ్యాణోత్సవ భవనం వేదమంత్రాల నడుమ ప్రారంభమైంది. తిరుపతి కరకంబాడి మార్గమధ్యంలో గల శ్రీ విద్యానగర్లో 2019 అక్టోబర్ 18న శ్రీ విద్యాశంకర భారతీ స్వామివారు భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన సంకల్ప బలంతో నేడు ఈ భవనం రూపుదిద్దుకుంది. కాగా ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం నుండి 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు జరుగుతాయని, బుధవారం శ్రీనివాస కళ్యాణోత్సవం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై స్వామివారి కృపకు పాత్రులు కావాలని అజయ శంకర్ ట్రస్ట్ నిర్వాహకులు తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్ తెలిపారు. 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాల వివరాలను వేద పండితులు శ్రీనివాస శర్మ వివరించారు. కాగా ఈ కార్యక్రమంలో బాబుస్వామి, వేదం హరిప్రసాద్, శ్రీనివాస ప్రసాద్, కొత్తపల్లి విజయ్ కుమార్, ఓవి రామశర్మ, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. నారసింహస్య తత్వజ్ఞం నానాశాస్త్రార్థకోవిదం నౌమ్యహం నైష్టికం నిత్యం విద్యాశంకర భారతి. వెంకటేశ సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. జగద్గురువులు పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సుల చేత ఈ యొక్క తిరుమల క్షేత్రంలో గురుభవనము, వేద పాఠశాల, అలాగే కళ్యాణ మంటపము, గోశాల, ఈ యొక్క భవనాలన్నీ కూడా నిర్మించుకొని గురువుగారి యొక్క ఆజ్ఞ మేరకు ఇవాళటి రోజున స్వస్తి శ్రీ చాంద్రమాన చైత్ర బహుళ విధియ సోమవారము స్వాతి నక్షత్రంలో ఉదయం తెల్లవారుజామున 4:09 సుముహూర్తము జరిగినది. ఇవాళ రోజున ఉదయాన్నే గోపూజ, తర్వాత గణపతి పూజ, పుణ్యాహవాచనము, వేదపారాయణము, నవగ్రహ వాస్తు మంటపారాధనలు, బ్రహ్మాది మంటపారాధన, యోగిని దేవతా స్థాపన, మూలమంత్ర జపాలు, చండీ పారాయణము, సుదర్శన నారాయణ యొక్క నారాయణష్టాక్షరి మూలమంత్ర జపములు ఇవాళ రోజున కార్యక్రమాలుగా జరిగి సాయంకాలం అగ్నిమథనము, అగ్ని ప్రతిష్టాపన, అష్టద్రవ్యాల చేత గణపతి హోమము. రేపటి రోజున స్వామివారికి విశేషంగా పురుష సూక్త, స్త్రీ సూక్తంతో సంపుటీయుక్తంగా హవనములు, రుద్ర హవనము, విశేషంగా వాస్తు హవనము, చండీ హవనము, సుదర్శన నారాయణ హవనాలన్నీ కూడా రేపటి రోజున జరుపుకొని ఈ యొక్క చివరి రోజు అంటే 16వ తారీఖు బుధవారము ఉదయము పూర్ణాహుతి,
కలియుగ దైవమైనటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము జరిగిన తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీర్వచనము, వేద పండితుల చేత ఆశీర్వచనము, అన్నప్రసాద వితరణాలన్నీ కూడా లోక కళ్యాణమై జరుపుకోవాలని సంకల్పం చేసుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహ ఆశీర్వచనం చేత జరుపుకుంటున్నాము. ఓం స్వస్తి. వెంకటేశాయ. జగద్గురువులు, అభినవోద్దండ పరివరాజకులు, పరమ పూజ్యులు శ్రీ 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 విద్యాశంకర భారతి స్వామి యొక్క సంకల్ప బలంతో ఈరోజు వేద పాఠశాల భవనము, కళ్యాణ వేదిక భవనాన్ని వాస్తు పూజలు, జపాలు, హోమాలతో ప్రారంభించడం జరిగింది. ఈ వేద పాఠశాలలో మన హైందవ సంస్కృతి శాశ్వతంగా ఉండేటువంటి విధంగా వేదాలను నేర్చుకోవడానికి, 4 వేదాలను నేర్చుకోవడానికి అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించబడి వేద విద్యార్థులకు హైందవ ధర్మాన్ని మరింత ప్రచారం చేసేటువంటి ప్రయత్నం స్వామివారి సంకల్పం బలంతో చేయడం జరిగింది. అంతేకాకుండా రేపు ఎల్లుండి శ్రీనివాస కళ్యాణం మొదలైన వాటితో నగరంలో ఉన్నటువంటి హైందవ కుటుంబాలన్నీ ఈ యొక్క కార్యక్రమంలో, శ్రీనివాస కళ్యాణ కార్యక్రమంలో పాల్గొవాలి. తద్వారా ఈ యొక్క వేద పాఠశాలను, అదేవిధంగా కళ్యాణ వేదికను అందరూ ఉపయోగించుకుని హైందవ సంస్కృతి యొక్క అభివృద్ధికి పాటుపడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నెల 16న జరుగు శ్రీనివాస కళ్యాణంలో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా భక్తవత్సలం బాధ్యతలు చేపట్టారు. సోమవారం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన భక్తవత్సలం మీడియాతో మాట్లాడుతూ సాధారణ బదిలీలో భాగంగా ప్రొద్దుటూరు నుంచి తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్కు బదిలీ అయినట్లు తెలియజేశారు. జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శాంతి భద్రతల పర్యవేక్షణకు నిరంతరం కృషి చేస్తానని తెలియజేశారు. తిరుపతి పట్టణ ప్రజలందరికీ నమస్కారములు. ఈ దినము సాధారణ బదిలీలో భాగంగా ప్రొద్దుటూరు నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చి తిరుపతి సబ్ డివిజన్ బాధ్యతలు స్వీకరించడమైనది. మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మరియు క్రింది సిబ్బంది సహకారంతో ఈ తిరుపతి పట్టణంలో శాంతి భద్రతలు మరియు ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి సాయివంతుల ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాము. తిరుపతి మంచి పిలిగ్రిమ్ సెంటరు. ఇక్కడ శాంతి భద్రతలు కాపాడడానికి మా ఎస్పీ గారి సూచనల మేరకు తరువాత క్రింది సిబ్బంది సహకారంతో శాంతి భద్రతలు, ఇతర సమస్యలు పరిష్కరించడానికి మా శాయశక్తుల కృషి చేస్తాము. తర్వాత ప్రజలకు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. జై భీమ్. బాబాసాహెబ్ డాక్టర్ బి అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వం తరఫున, మన ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల తరఫున, టీడీఎల్ తరఫున, ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున అందరూ కూడా
మన తిరుపతి నగరములో ప్రధాన కూడలిలో ఆర్టీసీ బస్టాండ్ నందు స్టాచ్యూ పెట్టిన అంబేద్కర్ బాబాకు ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఆయన నవ నిర్మాణ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి అంబేద్కర్ సాహెబ్. ఆయన రాసిన రచన ఈరోజు రాజ్యాన్ని కాపాడుతూ ఉంది. ఆయన శాసించాడు, రాయించాడు. ఆ రాత ప్రకారం ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం ఇటు ప్రజాప్రతినిధులు కానీ మన ప్రజలు ఎలా ఉండాలని, ఎవరెవరు ఏ కమ్యూనిటీ ఎలా ఉండాలనేది కూడా విప్లవంగా రాయడం జరిగింది. చాలా మంచి సృష్టికర్త. ఎన్నో చదువులు చదువుకున్నాడు, ఇతర దేశాల్లో చదువుకున్నాడు. భారత రాజ్యాంగాన్నే మార్చి దిద్దిన నాయకుడు బాబా డాక్టర్ అంబేద్కర్ సాహెబ్. ఆయన ఆశయాలతో ఈరోజు మన భారత దేశంలో అన్ని ఆశయాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ సప్లాన్కి కూడా పునరావృతం కల్పించాడు. ఆయన కూడా 10 సంవత్సరాల కాలం ఎస్సీ ఎస్టీలకు మేలు కలిగే విధంగా సప్లాన్ కూడా అమలు చేయడం జరిగింది. అంతేకాకుండా మన డిప్యూటీ సీఎం గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఎస్టీలకు డోలీల్లో వస్తున్న మూతలో వస్తున్న మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వసతి కల్పించి దాదాపు 100 కోట్ల నిధులు విడుదల చేశారు మన ముఖ్యమంత్రి గారు. ఆ నిధులతో రోడ్లన్నీ వేయించి ఎస్సీ ఎస్టీలకు అన్ని విధాల మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని సేవా సహకారాలు చేస్తూ ఉన్నాయని తెలియజేస్తున్నాం. ఈరోజు మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో, అదేవిధంగా మనకి తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణంలో ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ కూడల్లో గౌరవ స్వర్గీయ బాబాసాహెబ్ అంబేద్కర్కి మనం నివాళులు అర్పించుకున్నాం. అదేవిధంగా ఇక్కడ పబ్లిక్ మీటింగ్తో పాటు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అన్ని అసోసియేషన్స్ వాళ్ళందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా మనకి అన్ని రకమైనటువంటి ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని కూడా మాకు ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా ఈరోజు మనకు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ప్రభుత్వం చేసే మేలన్నింటినీ కూడా ప్రజలకి ఈరోజు అందరికీ చేరవేసేలాగా కూడా మనం స్టెప్స్ తీసుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కటి ఆయన రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి చేరవేసేలాగా మనందరం ఆయన ఎల్లప్పుడూ మన మనసులో గుర్తుంచుకొని ఆయన ఆదర్శాన్ని మనం ముందు తీసుకెళ్లే విధంగా ఆయన జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు. వారి జయంతి సందర్భంగా ఈరోజు చాలా ఘనంగా ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నారు. వారు వ్యక్తి కాదు, ఒక మహత్తర శక్తి, రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత. వారి జీవితం అందరికీ కూడా ఆదర్శదాయకము. వారి అడుగుజాడల్లోనే కూడా మన యావత్ భారతదేశం అంతా కూడా వాళ్ళు నడుస్తోంది. మొట్టమొదట భారతదేశంలో కాకుండా విదేశాల్లో మొట్టమొదటి డాక్టరేట్ తీసుకున్న అత్యధిక గొప్ప విద్యావేత్త. అటువంటి మహానుభావుని ఈరోజు మనం స్మరించుకోవటం ఎంతైనా కూడా అభినందనీయమైన విషయము. ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ నా యొక్క శుభోదయం. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా గొప్ప వ్యక్తి. అతను సమాజాన్ని దూరదృష్టితోనే మన రాజ్యాన్ని ఎట్లా రాజ్యాన్ని రూపొందించారు. అదేవిధంగా స్త్రీల యొక్క హక్కులను కూడా వాళ్ళు స్త్రీల హక్కులైతే వాళ్ళు 33% రిజర్వేషన్ కల్పించడం, అదేవిధంగా అన్ని భాగాల్లో విద్యలో అయితే మ్యారేజ్లో, డైవర్స్లో అన్ని చోట్ల అన్నీ సమానంగా ఉండాలని పాటుపడిన వ్యక్తి. అదేవిధంగా లేబర్ వాళ్ళను కూడా ఈ పారిశ్రామికలో అంటే ఫ్యాక్టరీస్ అన్ని దాంట్లో కూడా సమానమైన హక్కు కావాలని పోరాడిన ఏకైక వ్యక్తి. తర్వాత ఈ బలహీన వర్గాల వాళ్ళ కోసం జీవితాంతం పోరాడి వాళ్ళ హక్కులను ఉపయోగించుకోవాలని అందరినీ చేసిన మహా వ్యక్తి. ఈ వ్యక్తిని మనము ఈరోజు స్మరించుకొని ఆయన విధానాలను కూడా మనము అమలు చేయాలని, వారిని పాటించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర
అంబేద్కర్ యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశానికి అంబేద్కర్ గారు నిరంతరం శ్రమించి పోరాడి భారతదేశానికి ప్రజాస్వామ్య రాజ్యంగా భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి భారతదేశం ఒక ప్రజాస్వామ్య భారతదేశంగా ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించి అందించినటువంటి గొప్ప మహానుభావుడు మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు అంబేద్కర్ యొక్క అడుగుజాడలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం నడవాలని, అంబేద్కరిజాన్ని కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మా గిరిజన జేఏసీ తరపున పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా బృందము ప్రతి ఒక్కరు కూడా శ్రీను, కృష్ణయ్య, వసంతమ్మ, కళావతి గారు మరియు సుమన్ గారు వీళ్ళందరూ పాల్గొని ఈ ప్రోగ్రాంని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బిఆర్ అంబేద్కర్ జై హే. అంబేద్కర్ సందర్భంగా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి దెబ్బ కొట్టే పద్ధతిలో ఈనాటి చంద్రబాబు ఉంది. అంబేద్కర్ చూసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేస్తా ఉంది. అందులో భాగంగానే ఈ హక్కు బిల్లు అమెండ్మెంట్ చేసి పెట్టడం, రాజ్యాంగం స్ఫూర్తికి దెబ్బ కొట్టడం, అంబేద్కర్ ప్రజల్ని కాలు రాయడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. చివరికి ఎంతవరకు వచ్చిందంటే సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలని గవర్నర్లు ఆ విధంగా పెండింగ్ పెట్టకూడదు. దీని ప్రకారం 3 నెలల లోపల క్యాబినెట్ ఇచ్చిన తీర్మానాన్ని ఆమోదించాలి గవర్నర్సు అని ఆదేశించింది. అది గవర్నర్లే కాదు, దేశ అధ్యక్షురాలు కూడా ఈ రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా అటు క్యాబినెట్ కానీ అసెంబ్లీ కానీ ఇచ్చిన తీర్మానాలని పెండింగ్ పెట్టకూడదని తీర్పిస్తే ఆ తీర్పుకు వ్యతిరేకంగా కేరళ గవర్నర్ ఈ తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం, ఇది అని అంటూ ఉన్నాడు. అంటే రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి న్యాయ వ్యవస్థ తీర్పిస్తే రాజ్యాంగ వ్యవస్థ ధ్వంసం చేయడానికి ఉపయోగపడే పద్ధతిలో గవర్నర్ మాట్లాడుతూ ఉన్నారు. అందుకని అసలు ఇంకో తీర్పు రావాలి. అసలు గవర్నర్ వ్యవస్థే వేస్ట్, వీళ్ళ వల్ల ఆటంకం వెళ్తా ఉంది. మొత్తం గవర్నర్స్ అంటే ఇవన్నీ కూడా మేకలింగాలు లాంటివి. మేకలింగాలు లాంటి గవర్నర్స్ వ్యవస్థను రద్దు చేయమని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 134వ జయంతి వేడుకల్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్ని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. అంబేద్కర్ గారు కొందరివాడు కాదు, అందరివాడు గారు. వారి ఆశయ సాధన కోసం మనందరం కలిసి కృషి చేయాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ 10 రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఉచిత వైద్య సేవలు, హాస్పిటల్ సందర్శన, అన్నింటినీ పరిశీలిస్తున్నాం. అంబేద్కర్ గారిని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలు ఆయన దేశానికి అందించినటువంటి సేవలు, ప్రపంచ మేధావిగా అతిపెద్ద రాజ్యాంగాన్ని రాబోయే 100 సంవత్సరాల సమస్యకు పరిష్కారంగా ఆయన చెప్పినటువంటి మార్గంలో అణగారిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం అందరి వాడిగా ప్రపంచ మేధావిగా ఎదిగినటువంటి అంబేద్కర్ గారి యొక్క అసలు శిష్యులైనటువంటి వారసులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నిన్న సాయంకాలం వచ్చి ఇక్కడ విగ్రహానికి పరిశుభ్రం చేసి వారు పుష్పాలంకరణ చేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించు అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనలో బీజేపీ పునరంకితమవుతుందని. జై భీమ్, జై భారత్ మాతాకి జై. రాజ్యాంగ స్ఫూర్తికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు భారతదేశం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో ఉండే బీజేపీ
ఆయనకి ఘన నివాళులు అర్పించడం బడుగు బలహీన వర్గాల పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా భావిస్తూ ఆయన ఆశయ సాధన కోసం అందరం పనిచేయాలని చెప్పని కోరుకుంటున్నామండి. అంటే ఏ విధంగా అయితే అంబేద్కర్ గారు అందరూ సమానంగా ఉండాలని కోరుకున్నారో దానికి నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన సాగుతుంది. దానికి ఉదాహరణగా జన్ధన్ 40 కోట్ల మంది అకౌంట్లు, జన్ధన్ అకౌంట్లు, అదేవిధంగా ఆయన కోరుకునే విధంగా 33% నారీ శక్తి అంటే మహిళలకి రిజర్వేషన్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా గరీబ్ అన్న కళ్యాణ్ యోజన 80 కోట్ల మందికి 5 కేజీల బియ్యం ఇవ్వడం కానీ, అదేవిధంగా ఈరోజు ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమం ద్వారా కానీ, ముద్రా లోన్స్ కానీ, ఎంపవర్మెంట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, బడుగు బలహీన వర్గాలకు అన్నిటికీ కూడా మరీ ముఖ్యంగా ఈరోజు పార్లమెంట్లో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టారంటే, అంబేద్కర్ ఫోటోగ్రాఫ్ పెట్టగలిగినారంటే అది మోడీ గారి ఆధ్వర్యంలోనే జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఆయన పంచతీర్థాలని అంబేద్కర్ పేరుతో ఈరోజు డెవలప్ చేస్తున్నాడు మోడీ గారు. ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా జరుగుతున్నాయి. ఈరోజు ఎవరిదైనా పుట్టినరోజు జరిగితే ఒక ఊర్లో చేసుకుంటారు, ఒక గ్రామంలో చేసుకుంటారు, ఒక జిల్లాలో చేసుకుంటారు. ఈ మహానుభావుడు అంబేద్కర్ మహారాష్ట్రలో పుట్టి మా ఊరికి గౌరవం ఎవరన్నా ఈ భారతదేశం మొత్తం మీద పుట్టినరోజు చేసుకుంటున్న మా అంబేద్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన నా అంబేద్కర్ వారసులకి, ఉద్యోగ సంఘాల వాళ్ళకి, ఈ అంబేద్కర్ యువజన సంఘాల వాళ్ళకి అయితేనేమి అందరికి కూడా జై భీములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పండగ వాతావరణము, ఈ అంబేద్కర్ పుట్టినరోజు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, యావత్ ప్రపంచంలోనే ఈ పండగ వాతావరణం ఈడ ఉన్నట్టుగానే ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద పండగ చేసుకునే ఏకైక వ్యక్తి మన అంబేద్కర్. ఈ సందర్భంగా ఒకటే తెలియజేసేది ఒకటే, ఈ పండగని ఒక కులం వాళ్ళు కాకుండా ప్రతి ఒక్కరూ మనిషిగా పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు ఈ పండుగని అందరూ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ జై భీములు తెలియజేస్తున్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు ప్రతి పల్లెల్లో పెళ్లి అర్జున వాళ్ళు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఉన్న ప్రతి పల్లెల్లో ఈరోజు ఒక పండుగ రోజుగా చేసుకుంటున్నారు. ఇదే మాదిరిగా ప్రతి సంవత్సరం ప్రతి వాడల్లో ప్రతి పల్లెల్లో చేసుకోవాలనేసి ఎస్సీ లీడర్లుగా, ఎస్సీ అంబేద్కర్ వారసులుగా మేమందరం కోరుకుంటున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాంగ స్ఫూర్తిని పొందుతున్నారు కాబట్టి ఈ రోజు ఆయన స్మరించుకొని ఆయన పండుగ దినాన్ని, పుట్టిన దినాన్ని పండుగ దినంగా చేసుకోవాలనేసి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులుగా మేము కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. 75 సంవత్సరాలు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కుల సంఘాలు కాకుండా ప్రభుత్వం తరఫున ఈ జయంతి జరపాలని ఒక సత్సంకల్పం రావడం, దాన్ని మనం ఈరోజు ఇలా కార్యరూపంలో చూడగలగడం
లేట్గా అయినా లేటెస్ట్గా ఉంది. ఒకప్పుడు ప్రపంచ దేశాలలో చర్చ జరుగుతుండింది, అమెరికా తగ్గిన దేశాలు ఎందుకు అగ్రరాజ్యాలుగా ఉన్నాయి, మనం ఎందుకు వెనకబడిపోయినామనే ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో ఒక అమెరికన్ మేధావి ఏం చెప్పారంటే, మీరు అమెరికాలో ఏ స్టేట్లో ఉన్నవాడిని అయినా మీరెవరు అంటే నేను యుఎస్ సిటిజన్ అని చెప్తారు. నేనేదో అలాస్కాలో ఉన్నానో, ఇంకో చోట ఉన్నానో, కాలిఫోర్నియా అనో, వైట్ అనో, స్కాండినేవియన్ అనో అలా చెప్పరు. భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే, నువ్వెవరు అంటే నేనేదో నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అను, నేను గుజరాతీ అనో, ఆంధ్ర అనో, నేను ఇంకొక బ్రాహ్మణ్ కమ్మ అనో, రెడ్డి అను, నేను తెలుగు ఆయనను, ఇంకా ఆయన తమిళనను, అలా మీరు మీరే రకరకాలగా సమాజాన్ని, దేశాన్ని విభజించుకొని ఐకమత్యం లేకపోవడం వల్ల మీకు అన్ని లక్షణాలు, అగ్రరాజ్యం కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నా కూడా మీరు అలా వెనకబడి ఉన్నారని తెలిచారు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ మొత్తం ఆ సైడ్ హిమాచల్ ప్రదేశ్ ఉన్నటువంటి భారతదేశంలో మీరెవరు అంటే మనందరం కూడా గర్వంగా నేను భారతీయుణ్ణి అని చెప్పుకోవడానికి ఒకప్పుడు వేద సంస్కృతి ఉండేది. సంస్కృతం పాటగా ఉండి మొత్తం దేశాన్ని ఏకం చేసింది, ఇన్ని సంస్థలు అన్నది. ఇప్పుడు ఆధునిక కాలంలో అలా చేయగల ఏకైక మహాశక్తి మన రాజ్యాంగం. అలా మన రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి దాదాసాహెబ్ భారత రత్న అంబేద్కర్ గారికి మనం జాతి అంతా కూడా ఎప్పుడూ రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతో. సంఘం అంటే మనము ఎప్పటి నుంచో వివక్ష గురించి మాట్లాడుతున్నాం. మన ఇళ్లలో వివక్ష లేకుండా ఉందా మనం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న. అంటే మన అమ్మలు కానీ, మన పెద్దవాళ్ళు కానీ, మన పిల్లలు కానీ, మన అక్క చెల్లెళ్ళని కానీ అందరినీ మనం ఇంట్లో సమానంగా భార్యను కానీ మనం సమానంగా చూడగలుగుతున్నామా, గౌరవంగా చూడగలుగుతున్నామా, వాళ్ళ హక్కులకు భంగం లేకుండా ప్రవర్తించగలుగుతున్నామా అనేది ముఖ్యమైన ఇది. అలాగే వర్క్ ప్లేస్లో కూడా మనకున్న మేజర్ సంఘాలు రెండే, ఒకటి ఇల్లు, రెండోది వర్క్ ప్లేస్. వర్క్ ప్లేస్లో కూడా మనము ఈ భావజాలాన్ని ఆ భావజాలానికి అనుగుణంగా బతుకుతున్నామా లేదా అనేది మనం మూడవది ధమ్మం శరణం గచ్చామి. ధమ్మం శరణం గచ్చామి అని అంటే రకరకాలుగా చెప్తారు చాలా మంది, కానీ మనము ఇక్కడ అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం. ఎవరో ఏ కులమో తెలియదు హార్ట్ తెచ్చిపెట్టినాం, ఏ రీజియనో తెలియదు హార్ట్ తెచ్చిపెట్టినాం, ఏ భాషో తెలియదు ఒక లివర్ తెచ్చిపెట్టినాం. అలా తెచ్చిపెడుతూ ఉన్నప్పుడు అది ఫలానా వాడు కాబట్టి నేను పట్టుకోను, నేను పనిచేయను అనట్లేదు. అది ఎవరి నుంచి కొన్ని వైజ్ఞానికమైన ప్రిన్సిపల్స్కి అనుగుణంగా మనం కానీ ఈ ఆర్గన్ని ఒక చోట నుంచి ఇంకో చోట పెట్టినట్టయితే అది ఎటువంటి వివక్ష లేకుండా పనిచేస్తూ ఉంటాం. అలా వివక్ష లేకపోవడం అనేది ప్రకృతిలోనే ఉంది. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ సమానత్వాన్నే మనం ధర్మము అంటున్నాం. వేరే రిలీజన్లో అల్లా అనొచ్చు, జీసస్ అనొచ్చు, భగవంతుడు అనొచ్చు, కానీ ఈ ఏదైతే ఒక ఉత్కృష్టమైన ఎటువంటి తేడాలు దరసమ భావాలు లేనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి ఉందో అదే ధర్మం అన్నమాట. ఈ మూడు ప్రిన్సిపల్స్ని మనము మన జీవితాలకి, మన కుటుంబాలకి, మన వర్క్ ప్లేస్కి, మన జీవితాలకి అన్వయించుకున్నట్లయితే
మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సరైన నివాళి అర్పించినట్టుగా అవుతుందనేది నా యొక్క దృఢమైనటువంటి. ప్రభువుకు రాయడానికి రోడ్డు మీద వెళ్తే రోడ్డుకు రాయడానికి వెళ్ళలేదు అన్న ఇక్కడ 32 డిగ్రీలు ఏకదాటిగా 3 సంవత్సరాలు చేసే ఎంఎస్ కూడా కేవలం 2 సంవత్సరాలనే పూర్తి చేసినంత మేధావుగా తయారయ్యారంటే ఆయనలో ఉన్న ఆ కసి, ఆ పట్టుదల కాగా ఎవరికైనా స్ఫూర్తి ఇవ్వడానికి. సో మనకి మన ముందు కనబడుతున్న అంబేద్కర్ గారి స్ఫూర్తి మరెక్కడ దొరకదు. ఆయన పేరు చూస్తే డాక్టర్ అది వేరే వచ్చిన తెలుగు భీమారావు రామోజీ అంబేద్కర్ 3 పేర్లు. ఈ 3 పేర్లలో మనం గమనిస్తే పూతలపట్టు నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల్లో అంబేద్కర్ సభ జరుగుతాయి. అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి ఉత్సవాలలో సౌండ్ ఏందమ్మా ఆపండి. ఏ వర్గమో ఏ కులమో వచ్చి నివాళులు అర్పించుకోవడం మాత్రమే చూస్తున్నాం. లేకపోతే రాజకీయ ప్రముఖులు వచ్చి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులు అర్పించి వెళ్తున్న సంఘటనలు మాత్రమే చూస్తున్నాం. అలా ఎందుకు జరగాలి? ఈ దేశంలో కార్మికుల కోసం, మహిళల కోసం, కర్షకుల కోసం, పీడితుల కోసం, దాడితుల కోసం, వారి గౌరవం కోసం అహర్నిశలు తన యావత్ శక్తిని, యుక్తిని ఉపయోగించి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏ వర్గం మాత్రమే ఎందుకు కృతజ్ఞతగా ఉండాలని, ఒక వర్గం మాత్రమే, ఒక కులమో ఒక సామాజిక వర్గము మాత్రమే ఎందుకు పండగ జరుపుకోవాలి, ఇది అందరి పండుగ కావాలని ఆలోచనతోనే పూతలపట్టులో ఈ రోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశానికి పిలిచిన వెంటనే నన్ను ఆదరించి ఈ సమావేశం ఇలాగే జరగాలి, ఇది ఒక ప్రతీక కావాలి, మిగతా వాళ్ళకి ఒక ఆదర్శం కావాలని నా ఆలోచనను గౌరవించి నా ఈ కార్యక్రమానికి వెన్ను దన్నుగా నిలిచి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు గారికి, అదేవిధంగా గౌరవనీయులు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారికి, గౌరవనీయులు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారికి, గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారి, ఒక జాతి కోసం, ఒక దేశం కోసం, సమున్నత గౌరవం కోసం, ప్రతి మనిషి సమానత్వం కోసం పోరాడినటువంటి వ్యక్తికి ఇస్తున్నటువంటి ఘనమైనటువంటి నివాళికి పూతలపట్టు నియోజకవర్గం వేదిక ఏంటంటే, ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యేగా నాకు ఇంతకన్నా గౌరవం మరొకటి రాబోదన్నది నా బలమైనటువంటి విశ్వాసం. ఎస్, నేను ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ అనేది లేకపోతే ఎమ్మెల్యే అయ్యేవాడినే కాను. ఎందుకంటే ఈ రిజర్వేషన్ ఫలం ద్వారా నేను ఒక ప్రజాప్రతినిధిని అయితే ఆ రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తిని నేను గుండెల్లో పెట్టుకోవాలా, నెత్తిని పెట్టుకోవాలా. ఆ నెత్తిని పెట్టుకునే క్రమంలో ప్రతి ఒక్కరి చేత ఆ గౌరవాన్ని ఆయనకి ఇప్పించాలన్నటువంటి ఆలోచన. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో ఎస్సీసీ వచ్చినప్పుడు మమ్మల్ని చెప్పారు, మురళీమోహన్ నువ్వు ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నావు, నీ ప్రాధాన్యత మొదట ఎస్సీలు ఉండాలి. నువ్వు చేసే ప్రతి పనిలో వారికి సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. అప్పుడే నువ్వు ఎమ్మెల్యే అయినానికి సార్థకత ఉంటుందని నాకు చెప్పిన మాట నా చెవుల్లో గిర్రుమని తిరుగుతూనే ఉంటాయి. నేను ఈ వేదిక నుంచి మాటిస్తున్నా, ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి అంటే, ఇక్కడ ఒక మురళీమోహన్ ఉన్నాడు, వాడిని చూడండి, వాడిలాగా ఉండాలనే విధంగా నేను నడుచుకుంటానని చెప్పి ఈ వేదిక ద్వారా మాటిస్తున్నాను. అందుకనే ఇంత పెద్ద వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ కూడా జరగలేదు.
ఇంత పెద్ద వేదిక ద్వారా ఈ మెసేజ్ ఇవ్వాలన్నదే మా లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరిందని పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఇప్పుడు నేను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా గౌరవించుకుంటూ, ఎన్నడూ లేని విధంగా మన చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ అంబేద్కర్ గారికి 135వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించేదానికి ఏర్పాటు చేసిన మురళీ గారికి ప్రతి ఒక్కరు కూడా ఆయన కొనియాడాలి. ఈ మెసేజ్ ఇవ్వాలన్నదే మా లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరిందని పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఇప్పుడు నేను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా గౌరవించుకుంటూ, ఎన్నడూ లేని విధంగా మన చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ అంబేద్కర్ గారికి 135వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించేదానికి ఏర్పాటు చేసిన మురళీ గారికి ప్రతి ఒక్కరు కూడా ఆయన కొనియాడాలి. ఎందుకంటే మేము కూడా జిల్లా పార్టీ తరఫున గతంలో ఎన్నో చేశాం, ఎందరో ఎమ్మెల్యేలు అయ్యారు. జిల్లాలో ఒక చోట జరిగేది, కానీ నియోజకవర్గంలో ఈరోజు చేస్తూ దళిత బిడ్డకి నేనున్నాను, దళితుల బిడ్డలతో పాటు ఓసీలు కూడా నేను చూసుకుంటున్నాననే ఒక నినాదంతో ఈరోజు చేస్తున్నటువంటి మురళీ గారికి మనందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఉత్తరపట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనిలో నన్ను భాగంగా చేయడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. వచ్చిన తర్వాత ఎన్నో రకాల కులాలు, మతాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, భాషలు ఉన్న ఇంతమంది కూడా మనమంతా కలిసికట్టుగా ఉండగలుగుతున్నామంటే కారణం అంబేద్కర్ గారు మన కోసం రచించిన రాజ్యాంగం. దానిలో ఎన్నో విలువలు ఉన్నాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికత్వం. ఈ విలువలన్నీ కూడా ఈరోజు మరొకసారి మనమంతా గుర్తుంచుకోవాలి, పెంపొందించుకోవాలి. ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క మనిషి కూడా వీటన్నిటిని అలవర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. బిఆర్ అంబేద్కర్ గారిని జన్మదినం చేసుకుంటున్నాం. ఎందుకు ఆయనకి 1990లో భారతరత్న అవార్డు ఇచ్చాం, ఎందుకు అనేది ఎవరికైనా ఐడియా ఉందా? అయితే 2-3 విషయాలే మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఇంత స్వేచ్ఛాయుతంగా ఇక్కడికి వచ్చిన స్త్రీలు, ఇంతకుముందు మనం ఈ స్త్రీలు 1920 స్వాతంత్రం ముందు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేది మీరందరూ ఊహిస్తే ఇళ్లలో నుంచి బయటికి రావడానికి వీలు లేకుండా ఉండేది. సమానత్వం ఉండేది కాదు, స్వేచ్ఛ ఉండేది కాదు, ఏ పని చేయడానికి అనుమతించేవాడు కాదు, ఉద్యోగం చేయడానికి అనుమతించేవాడు కాదు. అట్లాంటి వాళ్ళ కోసం ఈ సమాజాన్ని చదివిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్త్రీల సమానత్వం కోసం పోరాడాడు, స్త్రీల స్వేచ్ఛ కోసం పోరాడాడు. అంబేద్కర్ గారు స్వాతంత్రం ముందున్న ఫేజ్లో ఏ దేశంలో కూడా స్త్రీలకు ఓటు హక్కు లేదు. పురుషులకు ఉండేది అసమానత్వం, స్త్రీలకు ఓటు హక్కు ఉండేది కాదు. అట్లాంటి ఓటు హక్కు చిన్నగా ఇచ్చినప్పుడు భారతదేశంలో ఎందుకు పెట్టకూడదని చెప్పి స్త్రీలకు కూడా ఓటు హక్కు కోసం ప్రయత్నం చేశారు, సాధించారు. సో అట్లాంటి గొప్ప విషయం కాబట్టి ఈరోజు దేశం మొత్తం, ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటాయి. అలాగే ఈ చాలా మంది ఉద్దేశంలో ఈయన దళిత వర్గాలకి, బీసీ వర్గాలకి ఏదో చేశాను, వాళ్ళకే పైకి తీసుకొచ్చారని ఒక భావన ఉంది. కాదు, భారతదేశానికి ఆయన చేసిన సేవ గొప్ప విషయం. మనందరికీ అర్థం కావాలంటే మన రాజ్యాంగాన్ని చూసుకోవాలి. ఈ రాజ్యాంగం ఈ రోజున ప్రపంచం అంతా కొట్టుకుంటున్నారు. ప్రపంచం అంతా, ఓ పక్క పాకిస్తాన్, మనతో పాటు స్వాతంత్రం వచ్చిన ఈ దేశాలు ఏవి కూడా శాంతియుతంగా లేవు. నియంత్రణతో పాలన వచ్చేసింది. శ్రీలంకలో లేదు, పాకిస్తాన్లో లేదు, నేపాల్లో లేదు, ఆఫ్రికాలో లేవు, యూరోప్ కంట్రీలో, అభివృద్ధి చెందిన కంట్రీలో కూడా నియంతృత్వాలు వచ్చేసినాయి. కానీ భారతదేశం ఒక్కటే గట్టిగా నిలబడింది. ఏంటంటే దానికి కారణం భారతదేశానికి సంబంధించిన, భారతదేశానికి రెలవెన్స్ ఉన్న ఒక భారత రాజ్యాంగాన్ని ఆ మహనీయుడు, మేధావి మన కోసం అందుబాటులోకి తీసుకొచ్చాడు. అది ఎంత ఉన్నతమైందంటే ఆయన ఆలోచించి అప్పటికే అమెరికా, కెనడా, యూరోప్లో, బ్రిటన్ వీళ్ళందరూ రాజ్యాంగాలు చదివి ఈ భారతదేశానికి ఏం పనికి వస్తుందనే విషయాన్ని ఆయన తీసుకొచ్చాడు. ఎందుకంటే భారతదేశం అన్ని దేశాల్లో ఒక చిన్న దేశం కాదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రకరకాల వేషాలు ఉంటాయి, రకరకాల భాషలు ఉంటాయి, రకరకాల పంటలు పండుతాయి, రకరకాల ఆకారాలు ఉంటాయి. ముక్కు సరిగా ఉండదు, వాళ్ళు ఎర్రగా ఉంటే మనం నల్లగా ఉంటాం.
పశ్చిమలో కానీ ఈస్ట్లో కానీ ఆకారాలు వేరు. వీళ్ళందరూ కలిసి ఉండాలంటే ఎట్లాంటి రాజ్యాంగం కానీ మనం రచిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో బ్రహ్మాండమైన రాజ్యాంగం మనకు తీసుకొచ్చారు. భారతదేశం యూనిటీగా ఉండడానికి అది మనకు ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు కూడా 75-76 సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెంది ఇంత యూనిటీగా ఉంటున్నారు, విచ్ఛిన్నం కాకుండా ఉంటున్నారు, భాషాపరంగా సమస్యలు లేకుండా ఉంటారు, తర్వాత వేషధారంలో సమస్యలు లేకుండా ఉంటారంటే దీనికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం. చాలా మందికి అనుమానం ఉంది, భారత రాజ్యాంగం బాబాసాహెబ్ ఒక్కడే రచించారా? చాలా మంది ఉన్నారు దాని వెనకాలని. అయితే 1946 సంవత్సరం ఈ భారత రాజ్యాంగాన్ని కమిటీ వేసినప్పుడు ఎవరెవరు వేశారని ఒక నిమిషం చూద్దాం. ఈయన్ని మొత్తం 7 మంది 8 మందిని వేస్తే ఆ 7 మంది ఏకగ్రీవంగా బాబాసాహెబ్ గారిని చైర్మన్ చేద్దాం డ్రాఫ్టింగ్ కమిటీ, అంటే రాజ్యాంగం రచించడానికి ఈయన మెయిన్గా పెట్టుకుందామని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఎవరన్నా ఉన్నారా అంటే ఒక అతను ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయాడు లండన్, ఇంకొక అతను నాకు బిజినెస్ ఉంది నేను రాలేను, నేను దీనిలో పార్టిసిపేట్ చేయలేను అన్నాడు, ఇంకొక అతను జ్వరం వచ్చింది ఆయన అన్సారీ అని రాలేకపోయాడు. సో ఇంతమంది ఉండి మిగతా వాడు ఇంత సమస్యాత్మకమైన రాజ్యాంగాన్ని నేను కాంట్రిబ్యూట్ చేయాలనంటే ఆయన ఒక్కడే కూర్చొని 2 సంవత్సరాల 11 నెలలు రాజ్యాంగాన్ని రచించి జవహర్లాల్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ప్రజెంట్ చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. అయితే ఇట్లా ఒట్టి రాజ్యాంగమే ఉందా మనకి? రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కలిసి ఉండాలా, కొట్టుకోవాలా ముందు ముందు, అట్లా అయితే కొట్టుకునే పరిస్థితి వస్తుందని ఆయన 75 సంవత్సరాల క్రితమే ఊహించాడు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంయమనంతో శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరుగుతుందంటే ఆ మహానుభావుడే కారణం. అయితే ప్రపంచంలో కూడా ఈ మధ్య ఒక సర్వే చేశారు 2012లో. సర్వే చేస్తే ప్రపంచ మేధావి ఎవరు అని సర్వే చేస్తే మనకు ప్రథమంగా నిలబడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రెండోగా నిలబడింది డాక్టర్ అబ్దుల్ కలాం. సో అట్లాంటి గొప్ప మేధావి, అట్లాంటి కాంట్రిబ్యూషన్, అట్లాంటి సేవ ఈ దేశానికి చేశాడు. అన్ని వర్గాలకి, స్త్రీలకు చేశాడు, కార్మికులకు చేశాడు. తర్వాత మనం ఈ రోజు అనుభవిస్తున్న రిజర్వ్ బ్యాంక్ కానీ, ఈ రోజు అనిపిస్తున్న స్టేట్ బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ 1935లో ఇంపీరియల్ బ్యాంక్ గా ఏర్పడటానికి దానికి కావాల్సిన ప్రాముఖ్యతని ప్రముఖంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం సామాజిక, ప్రథమంగా ఆయన ఆర్థికవేత్త, తర్వాతనే ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఆ రోజు మనం ఇంపీరియల్ బ్యాంక్ ని పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు మనం చూస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ రోజు మనం చూస్తున్న రిజర్వ్ బ్యాంక్ అనేది ఆయన ఐడియా నుంచి వచ్చింది. సో ఇంత గొప్ప కాంట్రిబ్యూషన్ ఉన్న బిఆర్ అంబేద్కర్ గారికి ఇంత గొప్పగా మనం ఇక్కడ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా చాలా బాగుంది. మా అన్న మురళీమోహన్ గారు ఏర్పాటు చేయడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ఎంపీ దగ్గమళ్ళ ప్రసాదరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 20 ఎకరాలు అమరావతిలో కేటాయించారు. దాన్ని ప్రతి ఒక్క దళితుడు విజిట్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఆయన పుట్టినప్పటి నుండి ఆయన మరణించిన దాకా ఎంత గొప్పగా ఈ దేశం కోసం మీ ప్రజలందరూ, అంటే డెమోక్రసీలో మనకి రాజ్యాంగాన్ని రాసిన నిర్మాత, దాన్ని ఈ రోజుకి మనం అందరూ పాటిస్తున్నామంటే అంత గొప్పగా రచించారు. కాబట్టి అవన్నీ కూడా ఆ 20 ఎకరాల్లో రేపు రానున్న అమరావతి శంకుస్థాపన చేయబోతారు. కాబట్టి దానికి ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఎస్సీ నియోజకవర్గంలో అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని గొప్పగా జరపాలని ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఎన్నడూ లేని విధంగా మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ అంబేద్కర్ గారికి 135వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించేదానికి ఏర్పాటు చేసిన మురళీ గారికి ప్రతి ఒక్కరు కూడా ఆయన కొనియాడాలి. ఎందుకంటే మేము కూడా జిల్లా పార్టీ తరఫున గతంలో ఎన్నో చేశాం, ఎందరో ఎమ్మెల్యేలు అయ్యారు. జిల్లాలో ఒక చోట జరిగేది, కానీ నియోజకవర్గంలో ఈరోజు చేస్తూ దళిత బిడ్డకి నేనున్నాను, దళితుల బిడ్డలతో పాటు ఓసీలు కూడా నేను చూసుకుంటున్నాననే ఒక నినాదంతో ఈరోజు చేస్తున్నటువంటి మురళీ గారికి మనందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పూతలపట్టు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఎప్పుడూ లేని విధంగా మన పూతలపట్టు నియోజకవర్గంలో అంబేద్కర్ గారి జయంతిని ఒక పండుగ వాతావరణంలో మనం అందరం ఈరోజు జరుపుకుంటున్నాము.
ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓకే, చిత్తూరు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం చిత్తూరు నగరం మొత్తము ఇక్కడ సమావేశమై సెలబ్రేట్ చేసుకోవడం అన్నది చాలా సంతోషమైన విషయం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ 3 సిద్ధాంతాలని గట్టిగా నమ్మి రాజ్యాంగంలో ఈ 3 ఫౌండేషనల్ ప్రిన్సిపల్గా మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని చిత్రీకరించారు. సో ఈ 3 కూడా మన అందరం కూడా గుర్తుపెట్టుకొని మన సమాజంలో ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం ఈ 2 కూడా ఉన్నప్పుడే మనకు ఈ సమాజంలో ఉన్న అసమానతలన్నీ తగ్గిపోతాయి. ఎప్పుడు కూడా ఆర్థిక న్యాయం లేని సమాజంలో మనకి అసమానత్వం అనేది ఎప్పటికీ ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. అదే గుర్తించే మన రాజ్యాంగంలోనూ అదేవిధంగా మన యొక్క ప్రతి ఒక్క ప్రభుత్వ పాలసీలోనూ కూడా మనము అందరి యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం అనేసి చదువు నుంచి, ఉపాధి నుంచి, ఉద్యోగ అవకాశాల నుంచి అన్నిట్లో కూడా చారిత్రకంగా వెనుకబడిన వర్గాలందరికీ కూడా ఎంతో సహకారాన్ని మరియు సహాయాన్ని గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సహాయాలన్నింటినీ కూడా అందిపుచ్చుకొని అన్ని వర్గాల వారు సమగ్రంగా అభివృద్ధి జరిగినప్పుడే అంబేద్కర్ గారు ఆశయించినటువంటి సామాజిక న్యాయం అనేది మనకి ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈ ఉద్దేశంగానే మనమందరం కూడా గుర్తుపెట్టుకొని ప్రభుత్వము, ప్రజలు అందరూ కూడా మనం ముందుకు వెళ్తే అప్పుడే మనం నిజమైన అభివృద్ధిని మన సమాజంలో చేకూర్చగలమని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 135వ అంబేద్కర్ జయంతి చాలా ఘనంగా చిత్తూరు పట్టణంలో జరుగుతుంది. అంబేద్కర్ గారి ఆశయాల్ని ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వారి ఆశయాల్ని, వారి ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంబేద్కర్ గారికి 20 ఎకరాలు అమరావతిలో ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా అంబేద్కర్ పట్ల, అంబేద్కర్ భావాలు, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని గౌరవించే ఒక తెలుగుదేశం పార్టీ ఒకటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే అంబేద్కర్ గారు ఏమైతే రాజ్యాంగంలో ఉందో వాటిని అమలుపరిచే నాయకుడిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. అంటే భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ వారికి ఇన్ని సంవత్సరాలు పరిపాలించినా వారికి తెలియలేదంటే అంబేద్కర్ గారిని వాడుకొని వదిలేయడం అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. కాబట్టి అమరావతిలో 20 ఎకరాలు ఇవ్వడం మా ముఖ్యమంత్రి గారి ఘనత, ఆయన పట్ల ఉన్న చిత్తశుద్ధి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. రాష్ట్రంలో ఉండే ఇప్పుడు పరిపాలనలో ఉండే సీఎం గారికైనా మేము ఒకటే అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా తెలియజేయడం ఏమంటే, అయ్యా పారిశుద్ధ కార్యక్రమం కాడి నుంచి అట్టడుగు స్థాయిలో పనిచేసే వాళ్ళకి చట్టం. ఈరోజు భారతరత్న, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి. ఈనాడు 1891 ఏప్రిల్ 14వ తేదీ నాడు అంబేద్కర్ పుట్టాడు. వాళ్ళకి 14 మంది సంతానం, 12 ఆయన అంబేద్కర్. కానీ ఈ దేశ రాజకీయంలో కీలక పాత్ర పోషించాడు. ఈరోజు ఈడ నిలుచుకుని ఉంటామంటే ముఖ్యంగా
దళిత గిరిజనులకి అనేక చట్టాలు తెచ్చి పెట్టాడు మహానుభావుడు ఎవరు అంటే అది అంబేద్కర్ మాత్రమే. ఈ దేశంలో అంబేద్కర్ మాత్రమే దళిత గిరిజనుల బలహీన వర్గాల కోసం అనేక చట్టాలని తీసుకుని వచ్చి భారతదేశంలో పెట్టిన మొట్టమొదటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్. అందుకోసమే ఈరోజు ఆయన 134వ జయంతిని ఈ ఏరియాలో సాక్షి ఎదురుగా జ్యోతినగర్ ప్రాంతంలో కూడా మనం నడుపుకోవడం పెద్ద చరిత్ర. ఇది పెద్ద చరిత్రనే. రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఎక్కువ హరిజనులు నివాస ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక లైబ్రరీ కావాలని చెప్పేసి అనేక సార్లు మనం అర్జీలు పెట్టాం, పోరాటం చేసినాం. ఈరోజు ఇలాంటి చోట్ల కూడా లైబ్రరీ ఎందుకు అడుగుతున్నానంటే యాడో ఉండే పిల్లకాయలు ఇక్కడ చదువుకునేదానికి కాదు, ఇక్కడ ఉండే పిల్లకాయలే మన పిల్లకాయలు లైబ్రరీ ఉంటే మంచి చదువు నేర్చుకుంటారు, మంచి అధికారులుగా తయారవుతారు. రేపు రాబోయే కాలంలో కూడా బలహీన వర్గాలకి పనిచేసేదానికి ఒక గొప్ప నాయకుడు అవుతాడు. కాబట్టి ఈ ప్రాంతంలో లైబ్రరీ కావాలని చెప్పేసి మనం అనేక సార్లు పెట్టాం. అందువల్ల ఈరోజు కూడా ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధి కావాలి. దాదాపు 1000 ఇళ్ళు పైన ఈ ప్రాంతం ఉంది, అంతా దళితులే. అందుకోసం మేము ఇక్కడ లైబ్రరీ అడుగుతున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ గారి ఆశయాలనే, అంబేద్కర్ గారి ఆశయాలనే. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఘనంగా తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం, శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు, పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, మేధావులు, ప్రజా సంఘాలు, అభిమానులు. టీటీడీ గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు. మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూములు కోల్పోయిన వారికి పారదర్శకంగా టీడీఆర్ బాండ్లు పంపిణీ. టీడీఆర్ మేళాలో అర్హత పొందిన 22 మందికి బాండ్లను అందజేసిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ ఎన్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.